ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామంలోని 60వ నామం కదంబవనవాసిని. ఇది 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు ఓం కదంబవనవాసిన్యై నమః, ఓం కదంబవనవాసిన్యై నమః, ఓం కదంబవనవాసిన్యై నమః అని చెప్పాలి. కదంబ అంటే కడిమి చెట్లు యొక్క, వన తోటయందు, వాసిని వసించునది. సంస్కృతంలో కడిమి చెట్టుని నీపవృక్షం కూడా అంటారంట. కదంబ వృక్షం అంటే చూసినట్లయితే కొన్ని దగ్గరలా కార్క్ బాల్ లాగా వాటిపైన పసుపు పచ్చ రంగుల్లో కనిపిస్తూ ఉంటాయి. పార్వతీ వృక్షం అని కూడా కొద్దిమంది పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైన వృక్షం కాబట్టి, ఇక్కడ అమ్మవారు ఉంటుంది కాబట్టి. ఈ నామంలో చెప్పిన విధంగా వర్షంతోనూ మబ్బులతోనూ ప్రత్యేక సంబంధాన్ని కలిగి ఉండేవి 3. 1 చెంగల్వ పువ్వు, కడిమి చెట్టు, నెమలి. వీటిలో కడిమి చెట్లు ముఖ్యమైనవి, అంటే కదంబ చెట్లు. దివిని భువిని వర్షాధారలు కలుపుతాయి. ఈ వర్షాధారల్లోని ఆపస్సులు సృష్టికి దోహదపడతాయి. ఈ సత్సంధానాన్ని నిరంతరం కోరుకునేటివి కాబట్టి అవి కడిమి చెట్లు. అందుచేతనే సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారికి ఈ చెట్లు గల ఉద్యానవనము అంత ఇష్టం. ఈ కడిమి వృక్షాల తోట మధ్యలోనే ఇంతకు పూర్వనామంలో చెప్పిన చింతామణి అనే గృహం ఉంటుందట. ఆ గృహంలోనే అమ్మవారు ఉంటుంది. అందుకని అమ్మవారిని కదంబవనవాసిని అనే నామంతో పిలుస్తారు. ఆ నామం అమ్మవారికి సార్థకమైంది. కడిమి చెట్ల తోటలో నివసించునది అని ఈ నామానికి అర్థం. ఏతత్ సర్వం ఫలం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు.